అధికారంలోకి వస్తుందని వేమూరు టీడీపీ కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందని, వైసీపీ పాలనలో దాచుకో అన్నట్లుగా పాలన సాగించారని మండిపడ్డారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న వేమూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే టీడీపీ మేనిఫెస్టో ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన అధినేతలు కూడా ప్రకటించడం జరిగింది. ఇది ప్రజల్లో సూపర్ 6 లాగా వెళ్ళిపోయింది ఇప్పటికే. అయితే ఏమూరు నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జరగలేదు. దీనిపైన ఏదైతే ప్రచారంలో నక్కా ఆనంద్ బాబు గారు ముందుకు సాగారు. అసలు ఇక్కడ ఎలా ఉంది, అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, మళ్ళీ ఎలా ఉంది సార్, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? బ్రహ్మాండమైనటువంటి ఆప్యాయత చూపిస్తూ ఉన్నారు ప్రచారంలో. గతంలో నాకు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 4వసారి పోటీ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు గతంలో కంటే అత్యధికంగా ఈ రోజున ఆదరణ స్పష్టంగా వాళ్ళ ముఖ కవళికల్లో కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలే రోజులు దగ్గర పడతా ఉన్నాయని, ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని రోజులు వాళ్ళు లెక్క పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా 10 రోజులు టైం ఉంది, 11వ రోజు ఎన్నికలు. దానికి ఇదే ఉత్సాహం ఉరకలెత్తించబోతా ఉన్నారు. రాబోయే 10-11 రోజులు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేనల యొక్క కూటమి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ నంబర్కి చేరుకోబోతా ఉన్నాడు. ఇవాళ ఖచ్చితంగా నాకు వేమూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కానీ, నా హయాంలో చేసిన అభివృద్ధి కానీ ప్రజలు ఒక్కసారి నెమరు వేసుకుంటున్నారు. స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది. నా పట్ల ఆ అభిమానం అనేది వాడు చూపించే విధానం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 5 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు అది జనరల్గా రాజకీయాల్లో కానీ ఎవరైనా చేస్తారు. అది జరిగిపోయింది. ఆ రోజు గాలిలో ఆ విధంగా ఆ వేవ్ ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రజల యొక్క టైము దగ్గర పడింది. ఇప్పుడు ప్రజలు మా కోసం మళ్ళీ ఇక్కడ నన్ను గెలిపించాలని, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమిని విజయదుందు మోగించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే మేనిఫెస్టో టీడీపీ రిలీజ్ అయింది సార్, దాని పట్ల ప్రజలు ఎలా వాళ్ళ అభిప్రాయాలు మీకు తెలియజేస్తున్నారు? మేనిఫెస్టో బ్రహ్మాండమైన మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో చక్కగా ప్రజల్లోకి వెళ్ళింది. సంవత్సరం క్రితం మేము మహానాడులో రిలీజ్ చేసినటువంటి సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళి, అవి కాకుండా ఇప్పుడు అదనంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకి ఏ వర్గాలకి ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా ఆ మేనిఫెస్టో ద్వారా చెప్పారు. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట, పాతదే, కొత్తదేమీ లేదు. పాత మేనిఫెస్టోనే అమలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఎవడు కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఒక విధంగా ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టో అంశంలో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే అంతకుముందు అది ఉన్నది చేయడానికి, ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చేయడానికే 12 లక్షల కోట్లు అప్పు చేసి నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రేపు రెండు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళి సంపద సృష్టించి పంచడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ దిశగా ముందుకెళ్ళబోతా ఉన్నాం. అది ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. రాష్ట్రంలో మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే సీఎం జగన్ మాత్రం వై నాట్ 175 అంటున్నారు. అసలు మీరే ఉంటారు? ఇక అది ఒక వాగుడు, అతనికి ఆనవాయితీగా మాట్లాడే మాటలు నవ్వుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. వై నాట్ 175, వై నాట్ 0, అది వైఎస్ఆర్సీపీకి వై నాట్ 0 అనేది కరెక్ట్గా సూటబుల్ వర్డ్, అది సరిపోద్ది. సార్, రేపు 13వ జరిగే ఎన్నికలకు ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలకి రాష్ట్రం ఒకసారి పొరపాటు జరిగింది. డ్రైవింగ్ చేతకానివాడికి కారు నడపమని అవకాశం ఇచ్చారు. ఆ కారులో ఎక్కి కూర్చున్నారు. మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయింది. ఇవాళ మళ్ళా రిపేర్ చేసుకొని లేకపోతే వైద్యం చేసుకొని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ రోజున ఓట్లేసి గెలిపించిన అన్ని వర్గాలు కూడా దగా కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆలోచన చేశారు. ఆల్రెడీ అయిపోయి డెసిషన్ అనేది తీసుకున్నారు. ఖచ్చితంగా ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఉమ్మడి కూటమి అభ్యర్థిని గెలిపించబోతా ఉన్నారు. ఏమూరులో మా నక్కా ఆనంద్ బాబు గారు అనడానికి ప్రధాన కారణం సార్? ఏమని చెప్పానండి, వేమూరు నియోజకవర్గంలో నా ముందు నా తర్వాత ఏమైనా ఉందా అభివృద్ధి కానీ ఏదన్నా?
అది చేసింది నేనే అని ఆత్మసంతృప్తితో ధైర్యంగా నేను చెప్పగలను. ఏ పల్లెలో పోయినా, ఏ ఊళ్ళో పోయినా, ఇదిగో నేను చేశానని నా మార్క్ అనేది నేను ఏ గ్రామంలో అయినా చూపిస్తాను. ఈ గ్రామం వచ్చాను, ఈ గ్రామంలో ఈ రోడ్డు అంతా నేను వేసింది, ఆ కళ్యాణ మండపాల నిధులు మేము ఇప్పించింది, ఈ వాటర్ ట్యాంక్ కట్టింది మేమే. నువ్వు ఏ గ్రామం పోయినా నా బ్రాండ్ చూపిస్తా, వాళ్ళని వచ్చి చూపిస్తానండి మేము చేసామని. అది లేదు కాబట్టి నేను ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాను. ప్రజలు కూడా అదే అభిమానాన్ని నా మీద చూపిస్తా ఉన్నారు. నక్కా ఆనందబాబు గారిని గెలిపిస్తే అసలు మీ ప్రణాళిక నియోజకవర్గ అభివృద్ధికి ఎలా చేయబోతుంది? మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి, 5 ఏళ్ల నుంచి కుంటిపడిపోయిన అభివృద్ధి అంతా కూడా మళ్ళీ శరవేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఇక సంక్షేమ కార్యక్రమాలంటే నలుగురితో పాటు ఇచ్చేయి, ఇంకా అదనంగా నేను నా నియోజకవర్గానికి నాకు ఉండేటటువంటి పరపతితో ఖచ్చితంగా ఎవరెవరికి ఏం కావాలనేది అన్ని విధాలు గతంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వ్యక్తిగత అవసరాలు తీర్చే విధానంలో ఏ విధంగా వ్యవహరించానో మా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేయబోతా ఉన్నాం. అయితే ఏమూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో మాత్రం దూసుకుపోతుంది. ఖచ్చితంగా మే 13న ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోతామని నక్కా ఆనందబాబు తెలపడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో అనిల్ కుమార్, ఏమూరు నుండి.